సో మీరు డాన్సర్ కదా, మళ్ళీ డాన్స్కి స్కోప్ ఉందా ఈ మూవీలో? లేదండి. సో మా డాడీ కూడా తిడుతున్నారు నన్ను, అసలు డాన్స్ వేయట్లేదు ఏంటో సార్ అని. బాగా డాన్స్ చేస్తారు కదా మళ్ళీ ఈ మూవీలో. సో స్టోరీ బేస్డ్ ఫిలిం కాబట్టి ఇందులో డాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ మూవీ ఒక ఫిలింకి బీమ్స్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. సో అందులో మంచి 5 సాంగ్స్ ఉన్నాయి. సో దాంట్లో 100% డాన్స్ చాలా రోజుల తర్వాత సో తగ్గి కొంచెం చేస్తాను. సో త్వరలో సాంగ్స్ కూడా ఉంటాయి. సో ఈ సినిమాలో ఇట్స్ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్ ఫిలిం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అది గారు, దిస్ యశ్వంత్ అండి, డైలీ కథ ఛానల్. సో ఇప్పుడు షణ్ముఖ టీజర్ అది పోస్టర్ డిజైన్ చూస్తుంటే సంథింగ్ ట్రెజర్ హంట్లా కనబడుతుంది. సో డివోషనల్ బేస్ అయినా సరే, సో ఆల్రెడీ ఇట్లాంటి మూవీస్ సుబ్రహ్మణ్యంపురం కానీ కార్తికేయ కానీ ఆల్రెడీ బెంచ్ మార్క్ చేసినాయి ఆడియన్స్లో. ఆల్రెడీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, ఏ మూవీస్నో అంతా కంపేర్ చేస్తారు. సో వాటిని మించి చేయాలంటే ఎటువంటి కాన్ఫిడెన్స్ చెప్పగలరు ఆడియన్స్కి మీరు ఎంగేజ్ చేయడానికి? 100% కంటెంట్ ఎంగేజింగ్గా ఉంటే జనం ఏ సినిమా అయినా చూస్తారండి. సో ఇదని ఫిక్స్ అవ్వరు. బేసిక్గా మనం ఫిక్స్ అవుతాం ఏదైనా. బట్ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ ఓపెన్. వాళ్ళు ఏ సినిమా వాళ్ళు ట్రైలర్ చూసి జడ్జ్ చేసేస్తున్నారు. సో వన్స్ ట్రైలర్ వచ్చిందంటే మీకే అర్థమైపోతుంది సినిమా ఏ జానర్లో ఉండబోతుందని. దాని తర్వాత 100% ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు బాగుంది అంటే వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్. ఇప్పుడు టాలీవుడ్లో అన్ని చాలా చిన్న ఫిలిమ్స్ పే చేసినా కూడా మౌత్ టాక్ మీదే వెళ్తుంది మోర్ దెన్ ఇది. సో సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది అంటే అది ఏ ఫిలిం అయినా ఏ హీరోయిదైనా చూస్తున్నారండి జనం. అది మనం కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. బట్ ఐ థింక్ హోప్ఫుల్లీ ఈ సినిమా కంటెంట్ నచ్చి జనాలే దీన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ మీడియా మీరు లేకుండా అసలు అవ్వదు. అండ్ మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన సినిమా బాగుంటే మీరే లేపుతారు, అది తెలుసు అందరికీ. సినిమా బాగాలేకపోతే మీరే దాన్ని కిందకి తోసేస్తారు. సో అల్టిమేట్గా కంటెంట్ బాగుంటే ఆబ్వియస్లీ మీడియా అండ్ ప్రేక్షకులు వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు. యా, మీరు ఆల్రెడీ చెప్పారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేశాను కానీ కొంచెం బ్రేక్ రాలేదన్నారు. సో ఈ మూవీ ద్వారా రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్క్రిప్ట్లో కానీ డిస్కషన్ చేశారా బిఫోర్ షూటింగ్ వెళ్ళేటప్పుడు? చేంజెస్ ఉండాలని కంప్లీట్గా మొత్తం అనుకునే వెళ్ళామండి ప్లాన్డ్గా. అది నేను ఫస్ట్ ఫిలిం నుంచి అండి. అది ఎప్పుడు నేను స్క్రిప్ట్స్ కేర్ తీసుకుంటాను, తీసుకోకుండా ఏమీ లేదు. సుకుమారుడు కానీ ఈవెన్ ప్యార్మే పడిపోయాను కానీ ప్రతిదీ కూడా నేను దగ్గర అన్నీ ఇన్వాల్వ్ అవుతాను. బట్ చాలామందికి అది తెలీదు. అదేదో నేను ఏదో చేసేసి తక్కనే అలా కాదు. బట్ ఇట్స్ కేర్ తీసుకున్నాం కాబట్టే కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ హ్యాపీ దట్ చేసే కంటెంట్ కూడా అన్నీ కూడా మంచి ఫిల్మ్స్ చేస్తున్నాం. ఆది గారు, అంటే ఇందాక డైరెక్టర్ సార్ మాట్లాడుతూ హిందీలో మీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది, వ్యూస్ ఉన్నాయి అని అన్నారు. కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయినప్పుడు అండ్ హిందీలో కూడా యూట్యూబ్లో డిఫరెంట్ నేమ్స్తో ఇప్పుడు మీ సినిమాలు కూడా ఉంటే కొన్ని లవ్ కస్టడీ అని, ఆఖరి యుద్ధ్ అని ఇలా టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్నప్పుడు వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసి అక్కడ సక్సెస్ అవుతుంది కదా. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? లక్కీగా ఏంటంటే నేను కొన్ని కమర్షియల్ ఫిలిమ్స్ చేయడం వల్ల, యాక్షన్ ఫిలిమ్స్ చేయడం వల్ల ఆ టైంలో నాకు అక్కడ తెలియకుండా, నాకే తెలియదు అది తెలియకుండా అక్కడ చూడడం మొదలెట్టారు దాన్ని. సో ఒక యాక్షన్ హీరోగా ఉండే అడ్వాంటేజ్ అదే అవుతుందేమో. కొంచెం యాక్షన్ వదలకూడదని డాడీ ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో యాక్షన్గా ఉంది కాబట్టి యాక్షన్ మూవీస్ చేశాను కాబట్టి లక్కీగా అక్కడ నాకు ఒక మంచి ఇది క్రియేట్ అయింది. బట్ అదేమంటామంటే ఆబ్వియస్లీ మెయిన్ మార్కెట్ ఇస్ తెలుగు. ఆబ్వియస్లీ తెలుగులో కొట్టాలి, అదే నా అల్టిమేట్ ఎయిమ్. అండ్ సో ఇయర్ దానికే మెయిన్ ఇది. సో అందుకే టైం గ్యాప్ తీసుకొని సో బాగా ప్లాన్డ్గా ఒక 3-4 ఫిలిమ్స్ పైప్ లైన్లో ఉన్నాయండి. సో హోప్ఫుల్లీ ఇయర్ మంచి బ్రేక్ వస్తుందని మనస్ఫూర్తిగా.